ఆ తల్లిగారు వేసింది. దానికి ఏం చెప్పారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా. వెతుకుతున్నామండి. ఎవరు చెప్పింది? పోలీసులే. వెతుకుతున్నామండి, టీములు వేశామండి. అప్పటికే చచ్చిపోయాడు, అప్పటికే బూడిదైపోయాడు. మే 15వ తారీఖున చెప్తున్నారు, జూన్ 15 అనుకుంటా, వెతుకుతున్నామండి అని. మేము అప్పుడే చెప్పాం. నేను మొత్తం ఎంక్వైరీ చేశా, వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ తల్లితో మాట్లాడా, వాళ్ళ మేనమావులతో మాట్లాడా. ఉన్న సమాచారం మేరకు నేను చెప్పింది ఏంటంటే, ఆ రోజునే చెప్పా, చంపేశారు, బూడిద చేశారు, దొరకదు, కేసు మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పిన తర్వాత, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత యాక్షన్లోకి వచ్చారు. ఎంత దుర్మార్గం అండి! యాక్షన్లోకి వచ్చారు. సరే, సిట్టు వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏం చేస్తుంది? ఎంత విచిత్రం! అసలు ఈ చట్ట సమాజంలో జరుగుతుందా? మీరు ఇంతకుముందు చూశాను, చట్టంతో చెలగాటం అనే ఒక సినిమా వచ్చింది. చట్టంతో చెలగాటం ఆడుతున్నారు పోలీసులు. సీసీ కెమెరాలు కనపడవు, తీసేశారు సీసీ కెమెరాలు. అంతేకాదు, నాగరాజు సెల్ ఫోన్ తీసుకోలేదు. కానిస్టేబుల్స్ని అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు లొంగిపోయారు, చేశారు, అది వేరే విషయం. వాళ్ళ సెల్ ఫోన్లు సీజ్ చేశారా అని ఎవరిని అడుగుతారేమోనని, వాళ్ళ సెల్ ఫోన్లు అంట ఆర్థిక ఇబ్బందుల వల్ల నాగపూర్లో అమ్ముకున్నారంట. ఎన్ని జోకులు వేస్తారా? పోలీసు వారి జోకులు వేసే కార్యక్రమం ఏంటి? ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటే వాటిల్లోకి వెళితే వాస్తవాలు బయటకు వస్తాయి. వాటిల్లోకి వెళితే ఎక్కడ ఏం జరిగింది క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్గా అర్థం కాకోకుండా వేరే కథ రాయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం, సిట్టు. నేను మరొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నా. దీనిలో సిఐ నాగరాజు, SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్, అతను ఒక్కడే బాధ్యుడు కాదు. కానీ అతన్నే పెట్టేయాలి, క్లోజ్ చేసేయాలనుకుంటున్నారు. అతను 4-5 కానిస్టేబుల్ పెట్టేసి ఎత్తేద్దాం కేసు అనుకుంటున్నారు. కాదు, దీనిలో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. మీ ఇంకో విషయం తెలుసా? 19వ తారీఖున కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే 107/26 అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీస్ స్టేషన్ ఏం దొరకలేదంట. నిన్న మొన్న దొరికిందంట బూడిద, ఎముకలంట. అంటే పోలీస్ స్టేషన్లో కాల్చేసాడని నాగరాజు మీద నెట్టేద్దాం అనుకుంటున్నారు. ఒక నాగరాజునే ముద్దాయం చేసేద్దాం అనుకుంటున్నారు. అక్కడ దొరికిందంట, అప్పుడు దాకా దొరకలేదంట. కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెతకలేదు, ఇప్పుడు ఎక్కడో తీసుకొచ్చి పెట్టారు. నేను ఆరోపణ చేస్తున్నా.